ఈ లడ్డూ విషయంలో సిబిఐ సుప్రీంకోర్టు ఆదేశాలతో దీనికి కొట్టి ఇచ్చింది సార్. చెల్లు అని ఇచ్చింది. అసలు అదే అడుగుదాం అనుకుంటున్నాను. అసలు ఫైనల్ ఛార్జ్ షీట్ మీరైతే రెఫర్ చేస్తుంటారు కదా. ఫైనల్ ఛార్జ్ షీట్ 213 పేజీలతో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసేసాను. అందులో నాకు మెయిన్ అంశాలు ఏంటి సార్? కెన్ యూ ఎలాబరేట్? నేను మెయిన్ అంశాల కన్నా ఓకే, ఇన్వెస్టిగేషన్ సిబిఐ అథారిటీస్ ఎలా చేశారో చెప్పండి. ఒక్కసారి నేను ప్రజలకు చెప్తే సార్ పని చాలా సులువు అవుతుంది. అంటే వీళ్ళెంత నిన్న పయ్యేవల కేశవ్ గారు చూస్తే జాలేస్తుంది ఆయన స్థాయిని చూస్తే. ఎందుకంటే ఈజ్ అ వెరీ గుడ్ ఆరేటర్. తెలుగుదేశంలో మీకు తెలుసు, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఆయన రేవంత్ రెడ్డి గారు, పయ్యేవల కేశవ్ గారు, ధూళిపాల్ నరేంద్ర గారు ఎంత కాపాడుకొని వచ్చేవారు ఆ పార్టీని సిద్ధాంతాల మీద. ఇవాళ సిద్ధాంతాలు గాలికి వదిలిపోయి సార్ ఇన్వెస్టిగేషన్ క్వశ్చనర్స్ ఎలాంటివి తెలుసా సార్? ఆగస్టు 24లో కల్తీనయ్య పునఃసరఫరా రీసప్లైపై విశ్లేషణ క్వశ్చనర్ సిబిఐ. ఏంటి సార్ ఆగస్టు 24లో అంటే 2024లో మనకి గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది? జూన్లో ప్రమాణ స్వీకారం చేస్తే కూటమి ప్రభుత్వం టీటీడీ రిజెక్ట్ చేసిన కంటైనర్లు మళ్ళీ వెనక్కి తెచ్చింది. దాని మీద ఎంక్వైరీ అయింది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఆల్మోస్ట్ 100 daysకి. ఫస్ట్ థింగ్ ఏంటి, అన్యాక్రాంతంగా లోపలికి టీటీడీయే పంపించినా మళ్ళీ ఒక కాన్స్పిరసీతో లోపలికి తీసుకెళ్లారు. ఎగ్జాక్ట్ తెలుగుదేశం గవర్నమెంటే. ఇది ఎలాంటి విషయాలు బయటపెట్టింది తెలుసా సార్? సిట్ మొదటి అంటే సిట్ దాఖలు చేసిన 6/5/25 మరియు అనుబంధ ఛార్జ్ షీట్ ఎప్పుడు 2/1/26 రీసెంట్గా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన అనుబంధ ఛార్జ్ షీట్లో టీటీడీలో ఉపయోగించిన కల్తీ నెయ్యి సంబంధించిన విశ్లేషణ నివేదిక ఈ క్రింది విధంగా ఉంది. మొదటి ప్రశ్న, మెస్సెస్ ఏఆర్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ డిండిగల్ తమిళనాడులో నుండి వచ్చిన కంటైనర్ నెంబర్లు AP 26TC 4779 TN02BB 2BA 9459 అలాగే TN02BB 2BB 2151 అండ్ TN02BB 2070. ఈ 4 కంటైనర్లు 6/7/24 12/7/24 అంటే జూలై నెలలో లోపలికి సప్లై చేయబడ్డాయి. అవును, టీటీడీ ద్వారా తిరస్కారానికి గురయ్యాయి. ఈ 4 కంటైనర్లు ఎక్స్పెక్టేషన్కి ఎస్ వాల్యూస్కి NDDB రిపోర్ట్ ప్రకారం లేవు, ఇవి రిజెక్టెడ్. వీళ్ళు ఈ తెంగరాలు లేట్ చేశారు తెలుసా సార్? రిజెక్ట్ చేసిన దాన్ని వైష్ణవి డైరీకి వెనక్కి పంపించాలి. అవును, వైష్ణవి డైరీకి పంపించే ప్రాసెస్లో A6 కింద ఉన్నాడు వాడు ముద్దాయి, వైష్ణవి డైరీ వాడు. టీటీడీకి సరఫరా చేయడానికి సిట్ నిర్ధారించింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే 6/7/24 12/7/24 ఏఆర్ డైరీ నుంచి ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన ఆ కంటైనర్ 4ని 16/7/24 23/7/24 NDDB కాఫ్ ల్యాబ్ నివేదికలు ఈ నమూనాలో కల్తీ కొవ్వు, ఏది వెజిటబుల్ కొవ్వు, వెజిటబుల్ ఫ్యాట్ ఇది 3 సార్లు చెప్తున్నాడు, వెజిటబుల్ ఫ్యాట్ ఓకే ఉందని మరియు పాలల్లో కొవ్వు మిల్క్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉందని నిర్ధారించాయి. ఏంటంటే వెజిటబుల్ ఫ్యాట్ ఉంది, వెజిటబుల్ ఫ్యాట్ మిల్క్ ఫ్యాట్ రెండు చాలా తక్కువ ఉన్నాయని రిజెక్ట్ చేశారు. కానీ వీళ్ళు 25/7/24 టీటీడీ 4 ట్యాంకర్లను అధికారికంగా తిరస్కరించిన తర్వాత 27/7/24 తిరస్కరించిన నెయ్యిని డిండిగల్లోని ఏఆర్ డైరీకి తిరిగి పంపినట్లు ఎవరు? రాజు రాజశేఖరన్ A2 కేసులో ఆ స్టాక్ను పూనబాకలోని మెస్సర్స్ వైష్ణవి డైరీకి పంపించారు. ఓకే, ఏఆర్ డైరీకి పంపించకుండా వైష్ణవి డైరీకి పంపించారు. పంపించిన లేట్ చేశారు. ఎక్కడికి? దీన్ని ఎంత తెలివితేటలుగా సార్, ఇప్పుడు ఈ వైష్ణవి డైరీకి కూడా పంపించలే. శ్రీ రాఘవేంద్ర క్రషర్స్ అన్న దగ్గర 27/7/24 రాఘవేంద్ర క్రషర్స్లో ఈ 4 కంటైనర్లు పెట్టారు. ఓకే, ఈ సిట్టోళ్ళు ఎవరు? సుప్రీంకోర్టు సిబిఐకి ఇచ్చిన సిట్టోళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు తెలుసా సార్? రాఘవేంద్ర దీంట్లో ఓ HR మేనేజర్ని పట్టుకుని ఎంట్రీ రిజిస్టర్ ఉంటాయి కదా కంటైనర్ లోపలికి వెళ్ళి 1 నుంచి 6 పేజీల ఆ బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ పేరుతో సైతం సీజ్ చేశారు సార్. వీళ్ళు ఇంకా తెలివితేటలుగా ఆ రిజెక్ట్ చేసిన కంటైనర్లు కలకట్టా కంపెనీ నుంచి ఈవే బిల్లు అన్నీ తీసుకొచ్చి అవన్నీ 100 రూపాయలకి అమ్మేస్తున్నాం అని. వీళ్ళు ఏఆర్ డైరీలో పామాయిల్ ఇలాంటివన్నీ ఏవో కొన్నారు 59 లక్షలు. ఎంత క్లియర్గా చెప్పింది తెలుసా సార్? అందులో యానిమల్ కొవ్వు అన్నది లేదు, వెజిటబుల్ ఫ్యాట్ మిల్క్ ఫ్యాట్ తక్కువ ఉంటా. ఇంకో హైపోథికల్ చెప్పింది తెలుసా సార్? 19 నుంచి 24 దాకా శ్రీకృష్ణ ఆయిల్ ఇండస్ట్రీస్ కోల్కతా
మొదట తినడానికి పనికిరాని దేశీ నెయ్యి అంటే నాన్ ఎడిబుల్ కింద దీన్ని కిలో 100 రూపాయలకి చొప్పున తిరిగి ఇచ్చేసామని ఇన్వాయిస్ రైజ్ చేసి ఇచ్చారు. ఓకే. వీళ్ళు తిరిగి చెప్పి మళ్ళీ చూడండి, సన్ ఆల్కలీస్ పశ్చిమ బెంగాల్ తర్వాత 25/9/24 అంటే సెప్టెంబర్ 24న కొత్త ఇన్వాయిస్లు చాలా తెలివితేటలుగా SVDC బై 24/25/T బై 0713 0715 0718 సృష్టించారు కొత్త ఇన్వాయిస్లు. గూడ్స్ పేర్లు నాన్ ఎడిబుల్ ఫర్ ఫ్యాట్ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్ అని పెట్టారు. ఓకే. దీనికి మద్దతుగా నకిలీ ఈవే బిల్లులు మరియు వే బ్రిడ్జ్ బిల్లులు మేనేజ్ చేసి ఇచ్చారు. ఇక్కడ మహేశ్వరి ప్రోడక్ట్స్ అని మెసర్స్ మహేశ్వరి ప్రోడక్ట్స్ అండ్ కెమికల్స్ దగ్గర గుజరాత్ కవర్ ఆఫ్ కోసం వాడిన మెటీరియల్ను, కవర్ ఆఫ్ కోసం అంటే వైష్ణవి డైరీలో తగలెట్టారు చూడండి, తీసుకొచ్చారు స్టాక్ అని. అవును. బటర్ బ్లాకులు మొదలైనవి పారవేయడానికి రిఫైన్డ్ పామ్ ఆయిల్ పేరుతో మరో సెట్ ఇన్వాయిస్లు వాడారు చూడండి. అలాగే ఆగస్టు 24 నుండి టీటీడీలో కల్తీ నెయ్యి వినియోగించబడిందని ఛార్జ్షీట్లో నిర్ధారించారు. ఏది రిజెక్ట్ చేసిన 4 కంటైనర్లు 4 గంటలు. జూలైలో తిరస్కరించిన ఏఆర్ డైరీ ట్యాంకర్లు ఆగస్టు 4, 11, 16 మరియు 19 తేదీలో వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి తిరిగి చేర్చబడ్డాయి. ఇందులో ఎంత తెలివితేటలుగా వాడారంటేనండి, టీటీడీ ఆల్సో యాక్సెప్టెడ్ సచ్ అడల్టరేటెడ్ ఘీ అండ్ యూటిలైజ్డ్ ద సేమ్ అని ఒప్పుకుంది. ఆగస్టు సెప్టెంబర్ 24 సరఫరా చేసిన ఈ నెయ్యి బిల్లులను ప్రాసెస్ చేయడానికి టీటీడీ అధికారులు A9, A10 లంచాలు ఇచ్చినట్లు కూడా విచారణలో తేలింది. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇది ఇంకా హైలైట్ ఎక్కడ దొరికిందో తెలుసు సార్, ఇది అసలు ఇది చూడండి వాళ్ళ క్వశ్చనర్లో. అవును. 2019 to 24 వరకు ఉన్న నెయ్యి మరియు లడ్డూలను సిట్ ఏదైనా ల్యాబ్లో పరీక్షించిందా? ఓకే. అంటే ఆ కాలంలో కల్తీ జరిగిందన్న నిర్ధారణ కేవలం ఊహాగానమే. అంతే కదా. సిట్ 1924 మధ్య ప్రతి నెల భౌతిక నమూనాలను ఫిజికల్ శాంపిల్స్ పరీక్షించలేదు. ఎందుకంటే ఆ స్టాక్ అప్పటికే వినియోగించబడిపోయింది. మీ దగ్గర ఏమైనా 19 నుంచి 24 దగ్గర తిరుపతి నుంచి తెచ్చిన లడ్డూ ముక్కలు ఏమైనా ఉన్నాయి ఇంట్లో? ఎవరి దగ్గర ఉండవు కదా అవి. అదే చెప్పుకొని వచ్చింది. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆడిట్ బోలే బాబా డైరీ పుస్తకాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయగా వారు నెయ్యి తయారీకి సరిపడా పాలు లేదా వెన్నను ఎప్పుడూ కొనలేదని, దానికి బదులుగా వారు భారీ మొత్తంలో 57 లక్షల కిలోలకు పైగా పామ్ ఆయిల్ మరియు పామ్ కెర్నల్ ఆయిల్ కొనుగోలు చేశారు. పాలు కొనకుండా నెయ్యి అమ్మారు కాబట్టి అది కల్తీ అని శాస్త్రీయంగా నిర్ధారించబడింది. రసాయనాలు ఏంటి? నెయ్యి వాసన మరియు రంగు కోసం వాడే ప్రత్యేక రసాయనాలను అంటే బీటా క్యారోట్ అండ్ ఘీ ఫ్లేవర్ వారు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయి అక్కడ ఏఆర్ డైరీలో. ఇక్కడ 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి రక్షణ పత్రం అంటే డిఫెన్స్ నోట్ ఏమని ఇచ్చారంటే, టీటీడీ నెయ్యి కల్తీ ఆరోపణలకు సంబంధించి 1924 పరిపాలన యొక్క వాదన 1924 కాలానికి సంబంధించిన లడ్డూ నెయ్యికి భౌతిక సాక్ష్యం లేదు. ఆ కాలానికి సంబంధించిన లడ్డూ లేదా నెయ్యి నమూనాలు ప్రస్తుత విచారణ కోసం అందుబాటులో లేవని సిట్ తేల్చింది, అంగీకరించింది కూడా. కల్తీ నిర్ధారణ అనేది కేవలం పుస్తకాలు, ఆడిట్, పామాయిల్ కొనుగోళ్లు మరియు పాత పేపర్ రిపోర్ట్లు ఆధారపడి ఉంది తప్ప భక్తులు సేకరించిన ప్రసాదంపై చేసిన పరీక్షలు ఆధారాలు లేవు. అంతే కదా. అలాగే ఆగస్టు 24న జరిగిన ఘటనకు మాత్రం పటిష్టమైన భౌతిక సాక్ష్యాలు సీజ్ చేసిన ట్యాంకర్లు, తాజా ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి. ఇదంతా 24 ఎవరు గవర్నమెంట్? తెలుగుదేశం గవర్నమెంట్లో చేసిన దరిద్రమే ఎస్టాబ్లిష్ అయింది. NDRI నివేదిక. ICAR ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ NDDB కన్నా, బికాస్ దే రెగ్యులర్లీ డూ దిస్ పీరియడికల్ ఇన్స్పెక్షన్స్. ఈవెన్ ఈ ఇష్యూ మీద NCR దొరికింది కూడా అక్కడే. 16/5/25న కొవ్వు లార్డ్ లేదని నిర్ధారించింది. NDDB CAF నివేదిక కూడా జంతువుల కొవ్వు చాలా అరుదు అని, ప్రధాన సమస్య వెజిటబుల్ ఆయిల్ అంటే పామాయిల్ కల్తీ అని తేల్చింది. సో ఇంత ఓపెన్గా రిపోర్ట్లో ఉన్నా సరే దీన్ని అంటే తమకు అనుకూలంగా తాము ఏదైతే దుష్ప్రచారం సాగించామో ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా వైఎస్ జగన్ను హిందూ వ్యతిరేకగా చిత్రీకరించే ఒక ప్రయత్నం అయితే జరిగిందో, సో దీనికి అనుగుణంగా ఎవరి పేర్లు అయితే వీళ్ళు అనుకున్నారో ఆ పేర్లు ఇక్కడ ఛార్జ్షీట్లో లేవు.
ప్లస్ ఏదైతే దుష్ప్రచారం ఎవరి పేర్లు అంటే సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి. ధర్మారెడ్డి, తర్వాత యానిమల్ ఫ్యాట్ ఏదైతే ఉందని చెప్పి ఈయన మీకు ఇంకో ఫైండింగ్స్ ఉంది. అపాలజెటిక్ హిందూ సనాతనిగా అవతారం ప్రకటించి, వాళ్ళందరూ కన్వర్టెడ్ హిందూస్ అండి. ఇప్పుడు లేటెస్ట్ గా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కన్వర్టెడ్ హిందూస్. సో ఇప్పుడు దీంతో సాటిస్ఫై అయ్యాక ఇప్పుడు కొత్తగా క్యాబినెట్ అయినా కొత్త సీట్ వేస్తాను. ఇదేనికి సిట్టు అంటే మీరు నాకు తెలిసింది ఒక చిన్న నాలెడ్జ్తో చెప్తాను. మన ఇద్దరికి ఒక చిన్న తగ్గు, మన ఇద్దరం హైకోర్టు దాకా వెళ్ళాం. హైకోర్టులో కేసు పోయింది, మళ్ళీ మన ఇద్దరం సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టులో కూడా కేసు పోతే మళ్ళీ మెజిస్ట్రేట్ కోర్టుకు వస్తారా? రాంగ్ కదా. మరి సిబిఐకి ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసింది, రేపు సుప్రీంకోర్టు వెరిడిక్ట్ వస్తుంది. అవును. ఈ పనికిమాల ఎవరెవరు ఉన్నారు, రాజశేఖర్ గడ, సమీర్ గడ్, ఇలాంటి వాళ్ళందరినీ లోపల వేయాలి, ఆ టీటీడీ ఎంప్లాయీస్ని. అది చర్యలు. దానికి మళ్ళీ మీరు వేరే ఇన్వెస్టిగేషన్ ఎందుకు? దేర్ ఆల్ బిన్ A6, A8 దాకా ఫైండింగ్ నోట్స్ ఉన్నాయి వాళ్ళలో. అవును. ఓవరాల్ ద బ్లడీ మ్యానిపులేటర్స్ అన్నది అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్గా ఈ ఇష్యూ పట్ల ఏదైతే హిందువుల మనోభావాలు అయితే అప్పుడైతే గాయపడ్డారు చాలా మంది, నిజంగా అటువంటి లడ్డూలు తిన్నామా అనే ఫీలింగ్లో కొంతమంది. ఇప్పుడు రెండు విషయాలు సార్ ఇక్కడ మీరు ఒకటి చెప్తున్నాను జాగ్రత్తగా. మేమందరూ హిందువులం, అవును, పవిత్రంగా భావించే ఆ దేవదేవుడి లడ్డులో జంతు మాంసాలు, కొవ్వులు, ఫిష్ ఆయిల్ కలవలేదని గౌరవ సిట్ ఆధారంగా రిపోర్ట్లో మాకు తేలినప్పుడు మా మనోభావాలకు ఏం అవ్వలేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశంలోనూ జనసేన పార్టీలు వీళ్ళందరూ కన్వర్టెడ్ హిందూస్ కాబట్టి దాన్ని సంతోషించలేకపోతున్నారు. ఎగ్జాక్ట్. మీరు ఇది గమనించారా? రైట్. అంటే కన్వర్టెడ్ హిందూస్కి ఆ ప్రాబ్లం ఉంది. ఆల్ ఒరిజినల్ హిందూస్ ఆర్ వెరీ హ్యాపీ. సో ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ విత్ కన్వర్టెడ్ హిందూ. ఎస్. సో ఇప్పుడు ఒరిజినల్గా హిందువులుగా ఉంటే వాళ్ళు కన్వర్టెడ్ హిందూస్ కింద పరిగణించబడుతున్నారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళతోనే అప్రహెన్షన్స్ ఉన్నాయి. అదే అదే.